దొంగతనం జరిగిన పోలీసులు ఫస్ట్ దేవులాడేది సీక్రెట్ కెమెరాలను ఒకటికి 4 మాటల చెకింగ్ చేస్తారు. ముత్తెమంత ఆధారం దొరికినా చాలు కేసును ముంగడికి తీసుకుపోవచ్చని. అందుకే షాపులకు, అపార్ట్మెంట్లు ఉండేటోళ్లకు, ఆఫీస్ వాళ్ళకు, ఆఖరికి గుళ్ళకు కూడా ఫిట్టింగ్ చేపిస్తారు. దొంగలను పట్టించే సీక్రెట్ కెమెరాలు ఏడుంటాయో పోలీసు వాళ్ళకి తెలిసినంత ఇంకెవరికి తెలియదు. కానీ అసొంటి పోలీసు వాళ్ళే సీక్రెట్ కెమెరాలకు దొరికిపోయారు ఉత్తగానే. బొమ్మలే కాదు, మాటలు కూడా రికార్డ్ అయ్యే సౌలత్ చేసుకున్న ఈ షాప్ ఓనర్ని మనం తారీఫ్ చేయాలి. ఇది ఖమ్మంలో ఒక చెప్పుల దుకాణం. ఓనర్ కుర్చీలో కూర్చున్నాడు. డార్కార్ ఎట్లా వస్తున్నాడో చూడుండ్రి. మొన్న మనోడు బురద చెప్పులకెళ్ళి షాప్లకెళ్ళి నడుచుకుంటా పోతా అంటే ఓనర్ అద్దన్నాడట. అది మనసులో పెట్టుకొని మళ్ళొచ్చిండు. ఆగో ఇంకో పైల్వాన్ రానే వచ్చిండు. వీళ్ళిద్దరు అన్నదమ్ములే, ఇద్దరు కూడా ఎస్ఐలే. ఇక మనోళ్ళ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎట్లున్నదో చూడుర్రి. చూస్తుండ్రా చేతుల తుపాకీ. నీ మీద మాకు అనుమానం ఉంది, ఎంక్వైరీ చేయాలి, మాతో వస్తావా రావా అని జబర్దస్తి చేస్తుర్రు. అగో ఫోన్ గుంజుకుంటూ ఎవ్వరికి చేయకుండా. ఆప్తందుకు వచ్చిన వాళ్ళకు కూడా తుపాకీ చూపించి బెదిరిస్తుర్రు. ఇంతకు మీరెవరు సారు అని అడిగితే పబ్లిక్ అంత ఎగబడే వరకు 4గో సింహాలు నేలకు తలకా వేసి జారుకున్నాయి. బురద బూట్లతోని షాపులకెళ్ళి పోతే ఎట్లా సారు అని అన్నందుకు ఖమ్మం కాకి బ్రదర్స్ చూపించిన రుబాబిది. ఇలా డాడీ కూడా పోలీసేనట. మా ఇంట్లోనే 3-4 సింహాలు ఉన్నాయి, ఇక మమ్మల్ని వాళ్ళు అడుగుతారు అనే ధైర్యం కావచ్చు. షాప్ అయినా పోయి పెద్ద పోలీసార్లకు సీక్రెట్ కెమెరాలు ఇప్పి మొత్తం చూపించిండు. అన్నదమ్ముల దాదాగిరి డ్యూటీకి 100కి 150 మార్కులు వేసి కొన్ని రోజులు కొలువుకు సెలవిచ్చిర్రు. ఇక ఈ రౌడీ పోలీస్ బ్రదర్స్ డ్యూటీకి ఎక్కిందే మొన్ననట. ఇక సీనియారిటీ పెరుగుతా అంటే ఇంకెన్ని సినిమాలు చూపిస్తారో ఏమో పో.